నా ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించటానికి, మహిమపరచటానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మనము ఆయన సన్నిధానానికి రాగలను దాన్ని బట్టి దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోకి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, స్తోత్రార్హుడా, మరొకసారి మరొక దినం యావరంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికై, మిమ్మల్ని స్తుతించడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికై మీరు మాకు ఇచ్చిన ఆయుస్సును బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇక జరుగుతున్న కార్యక్రమంతర ద్వారా మీరే మహిమ పొంది, మీరే దీవించి ఆస్వాదించి మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. వచ్చిన వారందరూ బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇక రావాల్సిన వారిని మీరు త్వరపెట్టి తీసుకురండి. ఈ దినము కొరకే జరుగుతున్న కార్యక్రమంతల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రియులారా, మనందరం కలిసి ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ఏక స్వరాలతో, ఏక భావంతో దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. యెహోవా నా బలము యథార్థమైనదని కలిసి పాడదాం. అందరూ స్వరాలు ఎత్తాలి, గంభీరంగా పాడాలి, చప్పట్లు కొట్టాలి, వాయించాలి వాయించాలి. ఓసన వాయించాలి వాయించాలి, ప్రభుని స్తుతిద్దాం. యెహోవా నా బలమా యథార్థమైనది, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరిగట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరిగట్టినను, వరదవలు భక్తిహీనులు పోలిన వరదవలె భక్తిహీనులు పోలిన విడువకనను ఎడబాయని దేవా, విడువకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మురళిడవు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుటురులలో మరువక మురళి, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములు నా మొరవినెను, తన ఆలయములు నా మొరవినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయ
కంపము చేయెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరా అసుల నుండి బలమైన చేతితో చెల్లరా బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములు పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింప పర్వతములు పునాదులు వణికెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల దహించి వేసెను వైరులనెల్లా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికిని అపజయమిచ్చును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శాంతితో నిలపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శాంతితో నిలపి రక్షణ కేడము
నాకందించి రక్షణ కీడుము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన ఆశయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడనివే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడనివే అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసే హల్లెలూయా స్తుతి గానము చేసే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక అందరూ లేచి నిలబడి ఈరోజు అధ్యాయం చదువుకుందామండి. 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వరకు చదవగా విందాం. ఒక వచనం చదువుతూ ఉంటే 2వ వచనాన్ని మన అందరం కలిసి చదువుదాం. అలాగూ ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. ఒక వచనం చదువుతుండగా 2వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. అలాగే అధ్యాయం అంతా కూడా చదువుకుందాం. లావణ్య ఒక వచనం చదువుతారు. పెద్ద లావణ్య ఎవరు పెద్దోళ్ళు? లావణ్య చదువుతారు. వారు ఒక వచనం చదువుతుంటే 2వ వచనం చదువుతాం. రెండో తిమోతి 3వ అధ్యాయం చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇటి వారికి విముఖుడవై ఉండుము. ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. క్రీస్తు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతులను తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము.
ఉపదేశించడం నీతి యందు శిక్ష ప్రయోజనకరమైనది. దేవుడి వాక్యం దీవించు. మంచిదండి, మనందరం అలాగే నిలబడి ప్రభుని స్తుతిద్దాం. ఆయన నామాన్ని మనం గనపరుద్దాం. ప్రభు చేసిన మేలులు, ఆశ్చర్యకార్యాలు తలంచుకుందాం. ఏం మేలు చేశాడండి అని అంటే, మన కొరకు తన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు కొట్టబడి తన రక్తమంతా దారబోసిన ప్రభు సిలువను, ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు రక్తము పవిత్రమైనది, అమూల్యమైనది, కలంకము లేనిది, ప్రతి పాపమును కడుగును. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగానే ప్రభు సన్నిధానములో మన హృదయాలు మనం కడుక్కొని ఆయన సన్నిధానంలో నిర్దోషులముగా పాప క్షమాపణ పొందేవారంగా, పరలోక రాజ్య పౌరులుగా, దేవునికి ఇష్టమైన జనాంగముగా, దేవునికి ఇష్టమైన పిల్లలముగా మనం తీర్చబడదాం. మనందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసు రక్తము. బహు దుఃఖములో ములిగిని, చెమట రక్తముగా మారిని, బహు దుఃఖములో ములిగిని, చెమట రక్తముగా మారిని, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము.
రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 బహు దుఃఖములో మునిగెను చెమట రక్తముగా మారెను బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. ఇంకెక్కువగా ఆరాధించి గణపరిచేలాగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు మా పట్ల మీరు జరిగించి మహిమ పొందండి. వచ్చిన వారందరూ బట్టి మీకు వందనాలు. ఇక రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురమ్మని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారి, సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం విందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక. బాబు చందు సంఘ పెద్ద, ఆయన మాట వినాలి. మీరు బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలి. మంచిదండి. ఈ 3వ అధ్యాయంలో మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు గారు ఆఖరి మాటలు, ఇంకా మరణానికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు పౌలు గారు తెలియపరుస్తున్న మాటలు ఏమిటి? ఆ మాటలు అంటే అంచె దినాల్లో ఎలా ఉంటారు మనుషులు, వారి తత్వాలు ఏంటి, వారి గుణ లక్షణాలు ఏంటి, వారు ఎలాగా మనుషుల పట్ల అన్న విషయాలు తెలియపరుస్తూ బైబిల్ గ్రంథంలో తిమోతికి చెప్తూ రాశాడు. తిమోతికి కాదు, మనకు కూడా చెప్తా ఉన్నాడు. కాలంలో అపాయకరం ఎలా ఉంటాయి, ఆ కాలంలో మనుషులు ఎలా ఉంటారో, గుణాలు ఎలా ఉంటారో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ప్రభు రాక సమీపంగా ఉందని తెలుసుకుంటాం కదండి. ప్రియులారా, గమనించండి. మనము ఎరుసలేము చరిత్ర మా నాన్నగారు అదే చేసేవారు. పేపర్లో చదివి, టీవీలో చూసి యెరూషలేములో ఏం జరుగుతుంది, యెరూషలేముకి ఏం యుద్ధం వస్తుంది అని ఎందుకు చదివేవారు అని అంటే, అసలు యెరూషలేములో ఒలీవ కొండ అని ఒకటి ఉంది. ఏ కొండ? యేసు ప్రభువు వెళ్ళిపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళిపోతే ఏమన్నారంటే, మళ్ళీ ఇదే స్థలం మీదకి నేను మరలా వస్తానన్నా. అంటే యేసు ప్రభు మళ్ళీ వస్తాడు అన్నాడు కాబట్టి, ఎక్కడికి వస్తానన్నాడు అని అంటే ఒలీవ కొండ మీదకి వస్తానన్నాడు కాబట్టి, ఆ ఒలీవ కొండే లేకుండా చేద్దాము అని ఆలోచన ఎవరిది? ఇరాకోలది, వేరే వేరే దేశస్తుల ఆలోచన. కాబట్టి ప్రభు రాకకు సూచనలు ఏమవుతూ జరుగుతున్నాయో అంటే, యెరూషలేమును స్వాధీనం చేసుకొని యెరూషలేములో ఒలీవ కొండను తీసేసి దాన్ని ప్రియులారా స్వాధీనపరుచుకోవాలని చూడండి.
ఇది యేసు ప్రభువారు ఈ కొండ మీద నుండి ఆయన ఆరోహణమయ్యాడు. యెరూషలేము మీదకి మళ్ళీ వస్తానని రాయబడింది. మళ్ళీ వస్తానని చెప్పినప్పుడు దూరం నుంచి తీసిన యెరూషలేము ఒలివ కొండ. ప్రియులారా, ఇది ఇంక కొంచెం దగ్గర తీసిన కొండ. నేను చూపించాలనుకున్న విషయం ఏంటంటే, ఒలివ కొండ మీదకి యేసు ప్రభు వచ్చినప్పుడంట ఒలివ కొండ రెండుగా చీలిపోద్దట. ఒలివ కొండ ఏమవుతుందంట అండి, బైబిల్లో రాయబడి అనమాట. చూడండి, చూడండి సందర్భం. ఒలివ కొండ మీదకు ప్రభు మరలా వచ్చినప్పుడు ఒలివ కొండ ఏమవుతుంది, రెండుగా చీలిపోద్ది. ఇది జరుగుతుందని ప్రభు చెప్పాడు. ఇది జరగనివ్వకుండా చేయటానికి ముందుగానే ఏం తీసేద్దాం అనుకున్నారు, కొండే తీసేద్దాం అనుకున్నారు. వారల్లా అవ్వదు. కాబట్టి ప్రభు చెప్పిన మాటలు ఏమవుతాయి, నెరవేర్చబడతాయి. అటుది కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు మనుషులు ఎలాగుంటారో చెప్పారు. చెప్పినప్పుడు అవే ఏమవుతాయి, నెరవేరుతాయి. మనుషులు తత్వాలు ఎలాగుంటాయో, వారి గుణాలు ఎలాగుంటాయి, అవి నెరవేరుతున్నప్పుడు మనం ఏం గ్రహించాలి, ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. ఏంటయ్యి ఆ గుణ లక్షణాలు అని అంటే చూడండి. ఇప్పుడు అలా ఉన్నారో లేదో మనుషులు మనం పరీక్ష చేసుకుంటే ఈ మాటలు విందాం. ప్రియులారా, పౌలు గారు చెప్తున్నాడు, అప్పుడే అంచు దినాలు అన్నాడనంటే ఇప్పుడు ఇంకెంత భయంకరమైన దినాలో చూడండి. ప్రియులారా, చదువుదాం. ఏంటనంటే తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, మహేశ్వరి ఇక్కడికి వస్తే బాగుంది కదా, అక్కడెక్కడో కూర్చున్న ఒకసారి మంచిది చదువుతున్నారు, చాలా సంతోషం. యవనస్తులకి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. చూడండి, చదవరమ్మా. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నామని తెలుసుకొనము. ఏలయనగా మనుషులు ఎలాంటి వాళ్ళంట, ఎప్పుడు జరుగుతాయి, అంచె కాలంలో మనుషులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే, నేనండి ఇవన్నీ ఎడదీసి నేను కొన్ని రాశానండి, 18 పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ ఒక్కొక్కటి చదువుకుందాం. మొట్టమొదటిగా మనుషులు అంట ఎలాంటి వాళ్ళు అంటే స్వార్థ ప్రియులు, అంటే సొంత లాభాన్ని చూసుకునేవారు. వారు బాగుంటే ఎదరోడు ఎలా పోతాయి, కాబట్టి ఎదరోడు ఎలా పోయినా పర్లేదని వారి మీద ఏ నిందైనా వేసేస్తారు. వారికి ఎలా పాడైపోయినా పర్లేదని వారు పట్టుకుపోతారు. చూడండి, ఈ రోజుల్లో ప్రియులారా, కనుక ఇవన్నీ నెరవేరుతున్నాయో లేదో మీరు ఆలోచించండి. ఇవన్నీ మనుషులలో నెరవేరుతున్నాయో లేదో మనం చూస్తే, మనుషులు అంటే ఎలాంటి వాళ్ళనంటే స్వార్థ ప్రియులంట, సొంత లాభాన్ని, అంటే వారు స్వార్థము, వారు లాభాన్ని వారే చూసుకుంటారట. ఇంకా ఎదటి వ్యక్తి ఏమైపోయినా పర్లేదు అనమాట అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటున్నారు. ఇది నెరవేరుతుంది భూమి మీద. ఇది నెరవేరుతుందనంటే ప్రభు రాక సమీపం. 1, 2 రెండోది చదవండి రమ్మా. ఏలయనగా మనుషులందరూ స్వార్థ ప్రియులు, ధనాపేక్ష గలవారట. ఏ మనసు కలిగిన వారు, ధనాపేక్ష గలవారు. చాలాసార్లు చెప్తున్నాను కదా, మళ్ళీ ఈరోజు మనం ఆ ధనాపేక్ష గురించి చెప్పుకోవసరం లేదు. కాబట్టి డబ్బు మోహము కలిగిన వారు, అంటే డబ్బు శాశ్వతం అనుకుని దాన్ని ప్రేమించేవారు ఈ రోజుల్లో ఉన్నారా లేదా అని అంటే, డబ్బు కొరకు ఏదైనా చేయగలవారు ఉన్నారు. అంటే ఇలాగూ ఇదివరకు కంటే ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఇదంతా ప్రభు రాకకేమైందనంటే సూచనగా ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. నిన్న కోర్టు ఓ సందర్భానికి వెళ్ళవలసి వచ్చింది, ఒకరికి సాయానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఎవరికి కాదు, లిల్లీ స్థలం కొనుక్కుంది. ఎక్కడంటే దోవలో ఎప్పుడో కొనుక్కుంది. ఆ స్థలం గల ఆయన చనిపోయాడు. సాక్షి సంతకాలు కావాలి. సాక్షి సంతకాలు కావాలంటే ఇటేమో మండపాక నుంచి ఇద్దరు, అక్కడ నుంచి ఇద్దరు కావాలి. కాబట్టి ఆ కోర్టు కాడంట సాక్షి సంతకాలు చేసేవారు ఉన్నారట కొంతమంది. వారు ఎలాంటి వాళ్ళనంటే, ఈడే అచ్చి చేశాడంటే చెప్తారట, ఈడే పొడి చేశాడంటే చెప్తారట. ఈడు పొడవతో చూడకపోయినా డబ్బులు ఇచ్చుకుని ఏం చేస్తాడు అంటే, ఎందుకు చెప్తున్నాడు అని అంటే వాడికి ఏం కావాలి, ధనం కావాలి. ఇక్కడ ఉదాహరణ చెప్తుంది అనేది ప్రియులారా. ఈరోజు ధనాపేక్ష గలవారు, తర్వాత బెంకములాడువారు. ఎవరంట, బెంకలు. ఇవన్నీ ఉన్నారా? బెంకములాడువారు అంటే ఎవరనంటే బడాయి కబుర్లు చెప్పేవారు, అంటే గొప్ప చెప్పేవారు. లేకపోయినా ఉన్నట్టుగా చెప్తారు, తింటాకు లేకపోయినా పెద్ద బడాయిగా చెప్తారు. వారి నడక కానివ్వండి, వారి మాట తీరు కానివ్వండి, వారి బడాయి అసలు మనం చూడలేం. ప్రియులారా, ఈ లోకములో అంచు దినాలలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక విషయాన్ని గమనించాలి. మీరు అటువంటి వారు అని అంటలేదు,
నేను లోకములో జరుగుతున్నాయి ఎలాంటివి అని చెప్తున్నాను. మనము కూడా అలా ఉండటానికి అలా ఉండకూడదు. ఎందుకనంటే అది ప్రభు పిల్లలు కలిగిన లక్షణాలు కాదు. కొంతమంది ఇది చెప్పిన అలాగా ఉన్నారట. చూడండి 3వ అధ్యాయము, ఏదైతే చెయ్యొద్దని దేవుడు చెప్తున్నాడో అదే చేస్తూ వచ్చారట. ఎప్పటి నుండి? మొట్టమొదటి నుంచి అదే పని. ఆదామవ్వకా నుంచి అదే పని. తినొద్దురా బాబా పండు అంటే ఆ పండే తిన్నారట. బాబా చెయ్యకండిరా బాబు అంటే ఆ పనే చేశారట. అదే చెప్తున్నాడు. చూడండి 8వ వచనం. మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు గలవారై విశ్వాస విషయంలో ఏమయ్యారట? భ్రష్టులై సత్యమును ఏం చేస్తున్నారట? అలా ఉండకూడదండి. మనం అలా జీవించకూడదనండి. బెంకములాడి వారికి ఉండకూడదండి. ధనాపేక్ష గలవారు ఉండకూడదండి. లేకపోతే స్వార్థప్రియులుగా ఉండకూడదండి అని అంటే మేము అలాగే ఉంటాం అన్నట్టుగా ఉంటున్నారట. కానీ సత్యాన్ని ఏం చేస్తున్నారు? వ్యతిరేకిస్తున్నారట. కానీ అసత్యాన్ని ప్రేమించి సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంటున్నట్టుగా రోజుల్లో చూస్తాం. ఇటువంటి వారు లోకములు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని ఇటువంటి వారిని చూస్తుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ప్రభు రాక సమీపంగా ఉందని ఎరగాలి. రండి మన స్పీడ్గా వెళ్ళిపోదాం. ధనాపేక్ష గలవారు, బెంకములాడువారు అంటే ప్రియర గొప్పలు చెప్పుకునేవారు, లేకపోతే ఆ తర్వాత 4వది ఏంటనంటే అహంకారులంట. ఎవరెళ్ళ అనంటే తనకు తానే అత్యధికముగా అంటే ఎక్కువ నాకే కావాలని ఆశపడేవారట. ప్రియులారు గమనించండి. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, పలహారం పంచి పెడుతున్నాం, అందరికి ఒకటి వేస్తున్నాం. 2 తీసుకున్నారంటే ఏంటి దాని అర్థం? ఎక్కువ ఆశ. భోజనాలు పెడుతున్నాం కనుక అందరూ తినేసి వెళ్ళండామన్నాం, ఎక్కువ తీసుకున్నారంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఎక్కువగా ఆశించటం. ఇటువంటి సందర్భాలు లోకంలో ఇప్పుడు ఏమైపోయినాయంట? ఎక్కువైపోయినాయి. ఇటువంటి ఈ సందర్భాలు ఎక్కువైపోయిన సందర్భాలు లోకంలో చూస్తూ ఉంటున్నాం. అహంకారులు. తర్వాత చదవండి, దోషకులు అంట. అంటే ఇతరులను ఏం చేస్తారు? ఇలా తప్పు చేస్తూనే ఉంటారు. ఈ తప్పు ఎక్కడెత్తుతారని ఎదటి వ్యక్తిని ఏం చేస్తారట? దూషిస్తారట. అంటే మనం వీళ్ళని అనకుండా ఉండటానికి ముందు ఆ వ్యక్తిని ఎదటి వ్యక్తిని ఏం చేస్తారని అంటే దూషించేవారు ఎక్కువగా అయిపోయారు. మీరు చూడండి, లోకంలో ఎంతమంది ఈ లోకంలో చూస్తూ ఉన్నాము. ఎదటి వారి నిందలు ఎదటి వారి మీద వేస్తూ ఉంటారు. ఎదటి వారిని నిందిస్తూ ఉంటారు. వాళ్ళ లేరండి, వీళ్ళ లేరండి, అలా లేరా, అలా లేరా, వీళ్ళ లేరా అంటే ఈమెను ఎక్కడంటావా అని వారి మీద వేరు మీద చెప్తా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజుల్లో లోకంలో దూషకులు ఎక్కువైపోయారు కనుక దూషించేవారు ఎక్కువైపోయారు. తర్వాత తల్లిదండ్రులకు అంటే మాట వినని వారు, తల్లిదండ్రులకు లోబడని వారు ఎవరనంటే పిల్లలు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు కదండి. ఒక బెడ్రూము, ఇప్పుడు భార్య 2 పిల్లలండి ఉన్నారండి, వాళ్ళకి 2 తల్లిదండ్రులు ఉన్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇల్లు కట్టుకున్నప్పుడు బెడ్రూము, ఒక హాలు, ఇంకొక బెడ్రూము కట్టేసుకుని వంటగది ఒకటి కట్టేసుకుని ఓపెనింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు? ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఇదేంటి, మేము భార్య భర్తలు 2 ఉంటామండి, ఇదేమో పిల్లలకండి ఈ గది, ఇదేమో హాల్ అండి, ఇదేమో వంటగది అండి అని అంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? తల్లిదండ్రులకు కూడా ఏముండాలి? ఒక గది ఉండాలి కదా. అలా కడతలేదు కాబట్టి వీళ్ళు మాత్రమే ఉండేలాగా. ప్రియులారా, ఏంటనంటే తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలి? ఒక గది ఉండాలి. తల్లిదండ్రులకు కూడా ఒక స్థలం ఉండాలి. అలా ఎక్కడో ఇంటి వెనకాల చిన్న గుడి చేసేసి లేకపోతే చిన్నగా బరకం వేసేసి ఆ బరకంలో పెడుతున్నారు ఈ రోజుల్లో. పూర్వం మరి ఉండేదంటే కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. తల్లిదండ్రులను చూడలేని వారు, తల్లిదండ్రులకు విధేయులు కాని వారు, తల్లిదండ్రులను గౌరవించలేని వారు ఈ రోజుల్లో ఎక్కువైపోతూ ఉంటున్నారు. అమ్మ నేనేమన్నా కల్పించి చెప్తున్నానా? ఇగో ఇక్కడ ఉన్నాయో చూపిస్తా ఉన్నాను. ఇదిగో ఇలా ఉన్నారు మనుషులు, ఇలా ఉంటున్నారు, మనం అలా ఉండకూడదు. ఇవన్నీ ఇలా ఉంటున్నాయి అని అంటే ప్రభు రాకకు 7వది కృతజ్ఞత లేనివారట. ఏం లేనివారు అంటే ఇతరులు చేసిన మేలు ఏం చేస్తారట? గుర్తించరు. ఇదిగో ఎప్పుడో కష్ట సమయంలో అప్పిచ్చారండి, నువ్వు ఇచ్చేదేంటి గుడ్డు తిరిగి నేను ఇచ్చేసు అంటే ఏం లేదు, కృతజ్ఞత లేదు. కనుక ఒకప్పుడు కష్ట సమయంలో ఆదుకున్నారు కదా,
లేకపోతే నీకు భోజనం లేనప్పుడు భోజనం పెట్టారు కదా, ఒకప్పుడు నీకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు కదా, నీకు సాయం చేశారు కదా, మాట సాయం చేశారు కదా, ఏదో సహాయపడ్డారు కదా. సహాయపడిన వ్యక్తిని ఈ రోజుల్లో త్వరగా చేసిన మేలు మర్చిపోతా ఉన్నారట. అటు వారిని ఏమన్నారనంటే కృతజ్ఞత లేనివారు. దేవుని విషయంలో కూడా మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు కాబట్టి దేవుని సన్నిధానానికి రాలేకపోతా ఉన్నారు, దేవుని మందిరానికి రాలేకపోతా ఉన్నారు, దేవుని ఆరాధించలేకపోతున్నారు. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా, చూడండి 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నదించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదంట. దేవుడు చేసిన మేలు అంటే మందిరానికి ప్రియులారా ఆదివారం వస్తలేదు, ఆరాధనకు సరిగ్గా టయానికి రావటం లేదని అంటే దేవుడు చేసిన మేలు ఏం చేస్తున్నారు? వీళ్ళు మర్చిపోయారు. అంటే వీరికి ఎవరిని అనాలి అంటే కృతజ్ఞత లేనివారు. ప్రియులారా గమనించు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఎందుకు అనంటే ఆయన నీ ప్రాణమును కాపాడాడు. ఎందుకు అనంటే చనిపోకుండా గోతులో పడకుండా ఆయన నిన్ను కాపాడాడు అంటాడు. చూడండి కిందకెళ్ళి చదివితే, ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు ఆయన కృతజ్ఞత గల వారుగా ఉండాలని అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ, ఆయన మన దోషాలు ఏం చేశాడట? క్షమించాడు. నీ సంకటములన్నిటినీ, సంకటం అంటే రోగాలన్నీ కుదుర్చాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు. అంటే నీ సంకటములంటే రోగాలు వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఆ రోగముతోనే సమాధిలో దిగిపోకుండా మన ప్రాణమును దేవుడు ఏం చేశాడట? విమోచించాడు. ఇంకేం చేశాడు? కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచాడు. చూసారా ప్రియులారా, దేవుడు ఈ సంవత్సరం నుండి ఇంకో సంవత్సరం మనము జీవిస్తున్నామనంటే ఆయన కరుణ, ఆయన కాపుదల, ఆయన సహాయము. ఆలోచించండి ప్రియులారా, మనకంటే చిన్నవారు ఎంతమంది చనిపోతలేదు, ఎంతమంది అన్ని వసతులున్నా చనిపోయిన వారిని చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సంవత్సరం కూడా ఈ 40 రోజులు చేసుకుంటున్నాం, ఎందుకు ఈ సంవత్సరం కూడా 40 రోజులు జరిపించుకోగలుగుతున్నామని అంటే మన పట్ల ఆయన కరుణ ఉంది. ఆయన కరుణ బట్టి మనం ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత ఎక్కువ చూస్తాం ఏంటంటే, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనం ఏమవుతుందంట? కొత్తదవుతా ఉంది. నూతనంగా దేవుడు ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు. రోగం వస్తుంది, తగ్గుతుందట. తగ్గిన తర్వాత మరలా దేవుడు మనకి ఏమిస్తున్నాడు అని అంటే నూతన శక్తిని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరి ఎడల న్యాయము తెలుస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనంటే మేలుతో మన హృదయాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే కదండి, ఎన్ని మేలులు చేస్తా ఉన్నాడు. ఇలాగ ఆలోచించండి. సియోను సంఘములో ఉన్న దేవుని పిల్లలారా, సంఘములోకి వచ్చిన తర్వాత ఈ సంఘములో దేవుని సన్నిధానములో ప్రార్థించిన నాటి నుండి ఎన్ని మేలులు దేవుడు చేస్తా ఉన్నాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇస్తా ఉన్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలను ఇస్తా ఉన్నాడు కదండి. ప్రియులారా, మనం ఆలోచిస్తే ఇల్లు కట్టుకోగలుగుతా ఉన్నారు కాబట్టి అభివృద్ధి అవుతా ఉన్నారు, విస్తరిస్తా ఉన్నారు. ఇదన్నీ మేలులు బట్టి దేవునికి ఏం చెల్లించాలి అని అంటే కృతజ్ఞతలు చెల్లించాలి. మర్చిపోయావా? కాబట్టి మర్చిపోయేవారు ప్రియులారా చూడండి, మర్చిపోయేవారట వ్యర్థమైన వాదాలు పెట్టుకుని, దొరుకుతుందో లేదో ఈ మాట అయినా చూద్దాం. అపోస్తలులు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుందండి. వ్యర్థమైన వాదాలు పెట్టుకుని, ఎరై అలా కాదురా, ఇలా కాదురా, అలాగరా అని చెప్పి మొత్తాన్ని దేవుని ఆరాధించడం మానేశారట. ఎందుకనంటే వారు వ్యర్థమైన గొడవలు పెట్టుకున్నారట. ఆ మాట దొరుకుతుంది 1వ అధ్యాయంలోనే 1, 2, 3 అధ్యాయాల్లో ఉంటుందండి ఆ మాట. సరే దొరికితే చూద్దాం, లేదు. దేవునికి ఇవ్వాల్సిన వారు సమయం ఇవ్వలేదండి. దేవునికి చెందవలసిన మహిమ చెందనవ్వలేదట. ఏమేమో దేవుని ఆరాధించవలసిన సమయంలో ఏమేమో గొడవలు పెట్టుకొని దేవుని సన్నిధానంలో దేవునికి ఇవ్వాల్సిన సమయంలో వ్యర్థముగా సమయాన్ని దొంగిలించారట.
చూడరమ్మా 27 వచ్చిన చదువురా. అదే చదువురా. కాదు, నేను అన్న పాయింట్ కాదు. సరే ఫోన్లే, మనం ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. కాబట్టి దేవునికి చెందవలసిన మహిమ చెందనివ్వకోకుండా సమయాన్ని ఏం చేస్తున్నారనంటే వ్యర్థమైన వాదాలకు పెట్టుకుంటున్నారు. రండి మన పాఠంలోకి వద్దాం. తిమోతికి రాసిన పత్రిక. తర్వాత ఏంటంట, కృతజ్ఞత లేనివారు, చేసిన మేలు మర్చిపోయిన వారు, అపవిత్రులు అంట. అమ్మ ఎవరు అపవిత్రులు అంటే? పవిత్రత లేనివారు. పవిత్రత లేనివారు ఈ లోకంలో ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోతా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇదివరకు కూడా చెప్పాను. సెల్ ఫోన్లో ఇదివరకు అవుతాయండి, మరి చెప్పచ్చో లేదో మామూలుగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఏమైనా కామసూత్రాలు తెలుసుకోవాలనుకోండి, నేర్చుకోవాలనుకోండి, పుస్తకం చదవాలి. చదివితే కామసూత్రాలు తెలుసు. ఇప్పుడు చదవక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. దేంట్లోంచి? సెల్ ఫోన్లు. కాబట్టి ప్రియులారా, పిల్లలు ఈరోజు చిన్న పిల్లలు మెంటలు వచ్చేటానికి కారణం ఏంటంటే చూడరాని దృశ్యాలు చూడటాన్ని బట్టి, వారి కళ్ళు పవిత్రంగా లేకపోవటాన్ని బట్టి, వారి జీవితం పవిత్రంగా లేకపోవటాన్ని బట్టి ప్రియులారా వారు నష్టపోతూ ఉన్నారు. వారి జీవితాలు అపవిత్రమైపోతూ ఉన్నాయి. ఎందుకనంటే చూడరాని చూచి. చిన్నోళ్ళే కాదండి, పెద్దోళ్ళు కూడా అలాగే ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా గమనించండి, అపవిత్రులు ఎక్కువైపోతూ ఉన్నారు. తర్వాత అమ్మ ఎవరంట అంటే ప్రేమ లేనివారట. ఏమి లేనివారు? ప్రేమ లేనివారు. ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోద్దో, ఆ ప్రేమ ఎప్పుడైతే లేదో కక్షలు పెరిగిపోతాయి. అందుకే లోకంలో ఏం పెరిగిపోతున్నాయనంటే కక్షలు పెరిగిపోతాయి. అన్నదమ్ములు అంటే ఇష్టం ఉండదు, అక్క చెల్లెళ్ళు అంటే ఇష్టం ఉండదు, బంధువులు అంటే ఇష్టం ఉండదు. ఇదివరకు చూడండి, పండగలకి పబ్బాలకి చక్కగా అందరూ వచ్చేవారు ఇళ్ళకి. పెద్దోడు వచ్చేవాడు, చిన్నోడు వచ్చేవాడు. ప్రియులారా, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళేమో అక్కడికి వెళ్ళేవారు, వాళ్ళు ఎక్కడికి వచ్చేవారు. ఇల్లంతా ఎంత సందడిగా ఉండదో. ఈ రోజుల్లో రాలేకపోతున్నారు అని అంటే ఏమి తగ్గిపోయినాయి? ప్రేమలు తగ్గిపోయి కక్షలు పెరిగిపోయినాయి. కాబట్టి ప్రియులారా, కక్షలు పెరిగిపోయినాయి. ఇవన్నీ ప్రభు రాకకు మనం అలా ఉండకూడదు. అక్కా చెల్లెలతో కలిసి ఉండాలి, అన్నదమ్ములతో కలిసి ఉండాలి, తల్లిదండ్రులతో కలిసి ఉండాలి, పిల్లలతో కలిసి ఉండాలి, కుటుంబంతో కలిసి ఉండాలి. అలా కలిసి ఉన్నప్పుడే ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మనము ఐక్యత కొరకు ఓ మెట్టు కిందకే దిగి ఉంటమే మంచిది. కాబట్టి అందుకని మనం పాపానికి లోబడకూడదు, మనం నష్టంలోకి లోబడకూడదు. ఓ మెట్టు దిగాలని మనం నష్టపోకూడదు. కానీ ప్రియులారా, మనం లోబడి ఉండటమే మంచిది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. తర్వాత 10వది అమ్మ ఏంటంట, అతిదేశులంటే తీరని పగ గలవారట. ఆమె ఏ పగ? అతిదేశులంటే ఎప్పుడో పెట్టుకుంటారని పగ. ఈ పగ చచ్చిదాకా ఏం చేస్తారు? సాధిస్తూనే ఉంటారు. ఈడి మీద ఎలా తీర్చుకోవాలి, ఈ మీద ఎలా తీర్చుకోవాలి అనుకుంటారట. కాబట్టి ప్రియులారా చూడండి, పగపట్టి నష్టపోయిన వ్యక్తి చెప్పండి ఎవరున్నారు? సౌలు కదండి. సౌలు దావీదు మీద ఏం పన్నాడట? అసూయప్ప బట్టి దావీదును చంపాలని ప్రయత్నం చేయటాన్ని బట్టి ప్రియులారా, అసూయపరుడైన సౌలు ఏమైపోయాడనంటే చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లోకంలో. కాబట్టి ప్రియులారా, తీరని పగలు గలవారు అయిపోతా ఉన్నారు. ఎప్పుడు దొరుకుతుందా అని పగపట్టి పగగలవారు ఈ రోజుల్లో ఎక్కువైపోతా ఉన్నారు. ప్రియులారా, సంఘాల్లో అలా ఉండటానికి వీలు లేదు, సమాజంలో అలా ఉండటానికి వీలు లేదు. దేవుని పిల్లలుగా అలా ఉండకూడదు. అలా ఉంటే ఇంకెందుకు మందిరానికి రావటం, ఇంకెందుకు దేవుణ్ణి ఆరాధించటం, ఇంకెందుకు మనము ప్రభువుని నమ్ముకుంటాం? యేసు ప్రభు వారు కొట్టిన వారిని ఏం చేశాడు? క్షమించాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించమన్న ప్రభు మన రక్షకుడు క్షమించినట్టుగా మనం కూడా ఇతరులను ఏం చేయాలట? క్షమించాలి. తర్వాత ఆమె ఎవరంట? అపవాదుకులంటే అపనిందలు ప్రసారం చేసేవారట. అపనిందలు వేస్తారట. తర్వాత అపనిందలు
ఇంక ఇదే పని వాళ్ళకి. ఏం పని? ఏం పని? ప్రసారం చేయటమే. ఎక్కడ దొరికితే అక్కడ, ఇంకే వంక ఉండదు కనుక ఒక మనిషిని ఎట్టుకుంటారు మనసులో, ఆ వ్యక్తిని ప్రసారం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు భయపడవద్దు. దేవుడు అటువారి సమాజం మధ్యలో నువ్వు ఉంటే, దేవుడిని పక్షంగా ఉంటే, దేవుడు నీకు సహాయాన్ని అపనిందలు ప్రసారము చేసేవారుగా ఉంటూ ఉన్నారు. 12 చూడండి. ఎవరట అనంటే ప్రియులారా, తమ అదుపులో పెట్టుకోలేని వారుగా ఉంటూ ఉన్నారు. ఏదైనా ఇప్పుడు మనం పేదోళం అండి, ఎవరికో కారు ఉందండి, కారు కావాలి, వారు కారు కొనుక్కున్నారండి. కారు కొనుక్కోలేకపోయామండి. మనం కారు కొనుక్కోలేకపోయినప్పుడు వాళ్ళ కారు ఉందని వారు తమ మనసు, మనకు కూడా కారు కొనుక్కోవాలని మనసు ఉంది. కొనుక్కోవాలనుకున్నప్పుడు దాన్ని ఏం చేయకూడదనంటే దొంగిలించకూడదు, దాన్ని ఆశించకూడదు, లేకపోతే దాన్ని నష్టపరచకూడదు. ప్రియులారా, ఇలాగ అనుకుందాం. ఇంకోటి అర్థమయ్యే రీతిలో ఇంకో భావంలో చెప్తాను చూడండి. కనుక ప్రియులారా, ఎవరికైనా ఏమైనా కళ్ళతో చూసినప్పుడు ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా. ఆదాము అవ్వ ఆ పండును చూసినప్పుడంట ఆశించారట, మనసును అదుపు చేసుకోలేకపోయారట. కళ్ళంట చూచారు కానీ ఏం చేయలేకపోయారు. అది అసలేని చాలా వివేచనది. ప్రియులరా, అదుపు చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఈ లక్షణాలు ఈ రోజుల్లో లేవు. ప్రియులరా, కొట్టేవాళ్ళంటే కొట్టేత్తమే, లేకపోతే చెయ్యాలంటే చేసేత్తమే. అంటే ఇంకేం లేదు, మనసుకి కంట్రోల్ లేదు. కంట్రోల్ లేని వారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. ఎందుకు కొట్టేయారు అంటే కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకన్నావారంటే కంట్రోల్ చేసుకోలేకపోయాను, అది ఎక్కువైపోయారు. 12 ఎవరంట? కూరులు అనంటే చెడు గుణము కలిగిన వారు. కూరులు అంటే ఎవరట? చెడు గుణములు కలిగిన వారు. ఉన్నారా? నేను చెప్పిన వాళ్ళు అందరూ ఉన్నారా? ఇవన్నీ జరుగుతున్నాయా? ప్రియులరా, కూరులు అనంటే మనం చూస్తూ ఉన్నాం, చెడు గుణము కలిగిన వారు. వీళ్ళ గుణం ఇంకా మారదు. ఇంకా ఎంత చెయ్యి, ఏది చేసినా వారి గుణం ఏమవుదటండి? మారదు. తర్వాత మంచి అంటే గిట్టని వారు. ఎవరు వీరు? మంచి అంటేనే గిట్టని వారు. అలా మంచి అంటే ఇష్టం ఉండదు మాట. వాళ్ళు ఎంతసేపు ఏం చేయాలంటే, ఏం చెప్పాలంటే చెడు మాటలు చెప్పాలి. వాళ్ళకి ఎంతసేపు ఏం చెప్పాలంటే ఎవరో ఒకరి మీద చెప్పాలి. కనుక వారికి ఏం చేయాలని అంటే ఎవరో ఒకరి మీద సాడీలే చెప్పాలి. వారికి అదే ఇష్టం. కాబట్టి ఇంకోటి నేను ముగిస్తాను, ముందుకు వెళ్ళిపోతాను. ప్రియులరా, చివరిగా 15 మాట, దోహులు అనంటే దోసుకునేవారు. ఎవరట? దోహం చేసేవారు. కాబట్టి ఎప్పుడైతే లోకములో ఎక్కువ దోహం చేసిన వారే ఎక్కువ కనపడతా ఉన్నారు. అందుకని అంటున్నాను ఏంటనంటే, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో భయం వేస్తూ ఉంది. ప్రియులరా, చాలా భయంగా ఉన్న రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. చివరిగా మూర్ఖముగా ప్రవర్తించేవారు. ఇక జాలి ఓలి ఉండదన్నమాట, ఇక పాపం అనేది ఉండదన్నమాట. ఇక వాళ్ళు మూర్ఖంగానే ఏదైనా చేస్తారు. కాబట్టి తిమోతి, ఇవి అంచె దినాలలో జరుగుతున్న పనులు. కాబట్టి ఆ విషయాల్లో ఇటువంటి జరిగినప్పుడు జాగ్రత్త అని చెప్తూ, సంఘంలో నువ్వేం చేయాలనంటే ఇటువంటి వారు ఉండకుండానట్లు కనుక నీకు దేవుడిచ్చిన బాధ్యత ప్రకారము నువ్వేం చేయాలంటే చూడండి, ఖండించాలి. 16 వచనం, 3వ అధ్యాయము 16 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును ప్రయోజనకరమై దైవజనుడు. నేను దైవజనుడిగా నిలబెట్టాం. దైవజనుడు నీవు ఇదిగో ఇటువంటి వారి మధ్యలో జీవిస్తున్నప్పుడు, ఎటువంటి వారి మధ్యలో? ఈ లక్షణాలు కలిగి ఉన్న వారి మధ్యలో ఉన్నప్పుడు వారిని ఏం చేయాలట అనంటే, వారి విషయంలో నీవు ఖండించాలి అంటే డబ్బులు ఇస్తున్నారని ఊరుకోకూడదు, లేకపోతే వాళ్ళ ద్వారా లాభం వస్తుందని అది పని చేయనివ్వకూడదు, అంటే చెడును చేయనివ్వకూడదు. ఆ విషయంలో దాన్ని ఏం చేయాలి? ఖండించాలి. అయిపోయి డబ్బులు ఎవరేమో, రేపొద్దున మళ్ళీ ఎవరేమో,
అని రారేమో అని అనుకోకూడదు. కానీ దేవుడు అప్పు చెప్పిన పని ఏంటనంటే నువ్వు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, కనుక వారికి హితబోధను చేయాలి. కాబట్టి ఆ పని నువ్వు చేయాలి. ఇంకొకటి ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే చూడండి, ఉపదేశించుటకు కొంచెం పైకి దైవజనుడా సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి నట్లును దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఏ లేఖ ఏంటంట ప్రతి అధ్యాయం చెప్పగల వారుగా ఉండాలి, ప్రతి గ్రంథము చెప్పగల వారుగా ఉండాలి, ప్రతి వచనాన్ని చెప్పగల వారుగా ఉండి ప్రతి లేఖనాన్ని ఉపదేశించుచు ఖండించుచు బుద్ధి చెప్పుచు కనుక నీతి అందు శిక్షించుచు వారిని ప్రయోజనకరమైన వారిగా చేయాలని చెప్తున్నారు. కాబట్టి తిమోతికి పౌలు గారు చెప్పారు, ఈరోజు మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము కూడా దైవజనుడిగా నాకు అప్పు చెప్పిన బాధ్యత ప్రకారము ఖండిస్తూనే చెప్తున్నాను, ప్రతి అధ్యాయాన్ని చెప్తున్నాను, ఉపదేశిస్తూ ఉన్నాను, సత్కారం చేస్తూ చెప్తున్నాను. ప్రియులారా, నీతిని శిక్షిస్తూ ఉన్నాను, నీతి ఏదో శిక్ష ఏదో చెప్తా ఉన్నాను, నిజమేదో చెప్తా ఉన్నాను. వింటే పరలోకం, వినకపోతే మీ ఇష్టం. కాబట్టి నిత్యత్వం సంపాదించుకోవడానికి ఇదిగో ఈ గుణలక్షణాలు మనలో ఉండకుండానట్లు మనం జాగ్రత్త పడదాం. మళ్ళీ చదివేయండి స్పీడ్గా. 3వ అధ్యాయం మొదటి వచనం అంచె దినములలో అపాయకరమైన కాలం వచ్చి ఉన్నవని తెలుసుకునము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, అహంకారులు, దూషకులు, దేవుని కంటే ఎవరికంటే అంటే దేవునికి ఇప్పుడు దేవుని మందిరంలో ఒక 2 గంటలు కూర్చోవాలండి. కానీ దేవునికి సమయం ఇచ్చిన దానికంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారట. అంటే ఏసీలు ఉన్నాయా? మీరు కదండి, మామూలుగా ఏసీలు ఉన్నాయా అమ్మా, ఫ్యాన్లు ఉన్నాయా? మందిరంలో సుఖాన్ని కోరుకుంటున్నారట. ఎవరికంటే? దేవుని కొరకు కొంత ఏం చేయాలి, మనం కష్టపడాలి దేవుని కొరకు. అర్థమవుతున్నాయా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. మనము దేవుని మందిరంలో కొంచెం కష్టపడాలి. కష్టపడే సమయంలో ఏసీలు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా, అన్ని వసతులు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అంటున్నారంటే దేవుని కంటే ఎక్కువ ఏమనిపిస్తున్నారు? సుఖానుభవం. కాబట్టి ప్రియులారా, సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొకటి అంటాడు చూడండి, వారు పైకి 5వ వచనం, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఏం చేయలేకపోతున్నారట. అంచు దినాల్లో మనుషులు పైకి భక్తి గలవారుగానే ఉంటారు, కానీ వారి శక్తిని ఏం చేయలేరట, ఆచరించలేరు. దాని ప్రభావం, దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని అనుభవించలేని వారుగా ఉంటూ ఉన్నారు. చదవమ్మా. వీరిలో కనుక కొంతమంది సత్యాన్ని భిన్నాభిప్రాయం తీసుకొచ్చి ఇళ్లలోనికి దూరి స్త్రీలను సైతం ఏం చేస్తున్నారట, సత్యములో నుండి వాటిని తొలగింప చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, గమనించండి, ఈరోజు చాలా మంది లోకంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభు రాక సమీపంగా ఉంది. కాబట్టి మనం సిద్ధపడదాం. ఈ జరుగుతూ ఉంటుంటే ప్రభు రాక సమీపంగా ఉందని ఎరుగుదాం. ఒకవేళ ఆ గుణలక్షణం మనలో ఉంటే మనం అలా ఉండటానికి వీల్లేదు, సరి చేసుకుందాం. ప్రియులారా, దేవుని గ్రంథం ఇది నెరవేర్చే గ్రంథం, నెరవేర్పు గ్రంథం. నేను ఇదే నమ్ముతున్నాను. లోకంలోకి ఎవడి మాట నమ్మను, ఏ గొప్పవాడు చెప్పినా నమ్మను. బైబిల్ చెప్పిందని అంటే అది అక్షరాలుగా నెరవేరుతుందని నమ్ముతున్నాను. ఆకాశమైన గతించిపోద్ది, భూమైన గతించిపోద్దాం, కానీ ఆయన మాట సున్నాయినా పొల్లిపోదు. కాబట్టి ఇది నెరవేరుతుంది. ఇందుట్లో ఉన్న ప్రకారం మనం జీవిద్దాం, దేవుని కొరకు సాగిపోదాం. ఒకవేళ దేవుడు చెయ్యొద్దని ఇది మానేద్దాం,
అలా సాగుదాం. అలా చెయ్యొద్దని చేస్తే దానివల్ల వచ్చిన శిక్ష ఏదో అక్కడే రాయబడింది, ఆ శిక్షను మనం అనుభవిస్తాం. అలా కాకుండా మనం సరి చేయబడదాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు ఒక సత్యం, మళ్ళీ ఒక మాట మనకు దేవుడు బయలుపరిచారు. విన్నాం. మనం ఒకసారి మనం సరి చేసుకుందాం. మనుషులు లక్షణాలు ఎలాగున్నాయో ఎవరు చెప్పక్కర్లేదండి, ఎవరు తెలియపరచక్కర్లేదు. బైబిలే మనకు చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. మనుషులు గుణలక్షణాలు ఎలాంటియో, వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, వారి విషయంలో జాగ్రత్త. నీవు అలాగుండొద్దు. ఇదిగో అలాంటి వారు లోకంలో ఉన్నప్పుడు ప్రభు రాక సమీపంగా ఉందని నువ్వు జాగ్రత్త పడు, సరిచేయబడు. పైకి భక్తి గలవారుగా ఉండి యాసదారుగా ఉండవద్దు. ఇదిగో ప్రియ తిమోతి, ప్రియ సియోను సంగమా, నీవు శక్తిని అనుభవించాలి, ఆ ప్రభావం ఏంటో చూడాలి. అలా చూడగలిగినట్లుగా ఆయన సహాయాన్ని కోరుకుందాం. దేవుని సన్నిధానంలో మనం ఇంకను వస్తూ ఇంకా ఈ గుణలక్షణాలు కలిగి ఉంటే ఇక ప్రభు వస్తే ఏంటి నీ పరిస్థితి? ఎందుకు వస్తున్నామో మనం ప్రభు దగ్గర మనం సరి చేసుకొని ఆయన సహాయాన్ని కోరుకుందాం. పుష్ప గారు ప్రార్థన చేస్తారు, వారు ప్రార్థనకి ఏకీవిద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. ఈ రాత్రి కూడా మిమ్మల్ని స్తుతించాం, గణపరిచాం, మీ మాటలు విన్నాం. తిరిగి వెళుతుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపింప చేసి ఉదయం లేచి మీ పాదాలు పట్టుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంది. ఈ 40 రోజులు ఏమనుకుని మీ దగ్గర ప్రార్థించి వస్తూ ఉన్నారు. వారి విషయాలు, వారి కుటుంబాల్లో మేలులు, ఆశీర్వాదాలు మీరు దయచేసి మీరు మహిమను అందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనుని ఆ సహవాసం, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడు, దీవించి నడిపింప చేయును గాక. ఆమేన్. అందరికి వందనాలు. పాటలు పాడాలనుకున్నవారు పెందరకాడ రండి, మీకు పాటలకు అవకాశం ఇస్తాం. కాబట్టి పాటలు పాడేవారు పెందరకాడే రండి. అమ్మ, అందరికి వందనాలు.